రాష్ట్రంలో పారదర్శకమైన ప్రజాపాలనను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం వెంకటాపురం గ్రామంలో రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేశారు. ప్రజలే పాలకులు, ఇది ప్రజాపాలన, ప్రజల ఆర్థిక అభివృద్ధికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మాట్లాడుతాను. కళ్యాణ లక్ష్మిలో ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళే జోబులు వేసుకుంటాను అని అన్నాడు. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, ఇక్కడ కళ్యాణ లక్ష్మికి వచ్చిన మహిళా సోదరులు కూడా ఉంటుంటారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. గతంలో అదే పెద్ద మనిషి ఏం చేసిండు, తన పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా పక్కకు పడేసిండు. ఇది జగమెరిగిన సత్యం, అవునా కాదా మీరు చూడండి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, కళ్యాణి లక్ష్మి విషయంలో, సీఎం గారి రిలీఫ్ కు సంబంధించిన విషయంలో పాలిటిక్స్ అనే ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఎవరికి అర్హత ఉన్నా వాళ్ళందరికీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నాం. ఈ రోజు వరకు మీరు 10 లక్షల నుండి 10 లక్షలు పెంచినాం. ఇట్లా ప్రతిదీ కళ్యాణ లక్ష్మి పెద్ద మనిషి మాట్లాడుతాను. కళ్యాణ లక్ష్మిలో ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళే జోబులు వేసుకుంటాను అని అన్నాడు. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, ఇక్కడ కళ్యాణ లక్ష్మికి వచ్చిన మహిళా సోదరులు కూడా ఉంటుంటారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. గతంలో అదే పెద్ద మనిషి ఏం చేసిండు, తన పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా పక్కకు పడేసిండు. ఇది జగమెరిగిన సత్యం, అవునా కాదా మీరు చూడండి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, కళ్యాణి లక్ష్మి విషయంలో, సీఎం గారి రిలీఫ్ కు సంబంధించిన విషయంలో పాలిటిక్స్ అనే ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఎవరికి అర్హత ఉన్నా వాళ్ళందరికీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నాం. ఈ రోజు వరకు మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ 20 కోట్ల వరకు ఇచ్చాను. ఇప్పటి వరకు నేను కళ్యాణ లక్ష్మి అయితే 7 నుండి 8 సార్లు ఇచ్చాను. ఏమండి లెక్కలు చెప్పండి. కానీ నోరున్నది కదా అని చెప్పి దేనికి పడితే దానికి ఉపయోగిస్తే మేము కొంచెం సభ్యతా సంస్కారం గల వ్యక్తులం కనుక ఆ విధంగా మాట్లాడలేం. ఒక సీనియర్ శాసనసభ్యుని నన్ను పట్టుకొని ముచ్చ అంటాడు. ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్లో కానీ ఎవరన్నా 10 రూపాయలు చా తీసుకున్నా కూడా నా దృష్టికి తీసుకురండి అని. చా తాగిచ్చి, అది పత్రికా సోదరులే సాక్షులు వీళ్ళు, వాళ్ళ సమక్షంలోనే చెప్పాను. ఈ విధంగా ఒక నిబద్ధతతో చేస్తుంటే ఇవాళ మా పార్టీ వాళ్ళకు కూడా ఇవ్వాలి మీరు, అది మీ గుణం అది అని మా గుణం కాదు. ఇవాళ రైతు బంధు ఇచ్చినాము అని అంటే, రైతు భరోసా ఇచ్చినాము అని అంటే పార్టీలు చూసి ఇవ్వలేదు, అందరికీ ఇచ్చినాం. ఇవాళ 200 యూనిట్లు ఇచ్చినామంటే అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చినాం. మేమేం పార్టీలను విభజించలే, వీళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వాలని అనలే. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామంటే అందరికీ ఇచ్చినాం. ఇవాళ రైతు అదేవిధంగా మనసి ఇస్తున్నామంటే అందరికీ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. అందునుంచి ఇండ్ల విషయంలో కానీ, ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కానీ, లేదా పనికి ఆహార పథకం కింద పోయే వాళ్ళకి యొక్క ఎంతే పెడుతున్నాము. రేపు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది పార్టీలతో సంబంధం లేదు, 100% ఇస్తాం. కానీ